హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా సండే ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఒక్కొక్కరికి వాయించి పడేస్తున్నాడనే చెప్పాలి. ఒక్కొక్కరి దోల తీరుస్తూ ప్రతి ఒక్కరికి వీడియో ప్లే చేసి మరీ చూపిస్తూ వారి తాట తీసి వదిలేశాడు. ముందుగా దివ్యతో మాట్లాడుతూ, దివ్య, నాకు ఒక్క మాట స్ట్రైట్గా సుత్తి లేకుండా చెప్పు, తనూజను నువ్వు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని ఎప్పుడు అనుకున్నావు అని దివ్యాని అడిగితే, సార్, నేను లాస్ట్ రౌండ్లో ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మొదటగా రీతూనే తొలగిద్దామని అనుకున్నాను. కానీ రీతూని తొలగిస్తే తనూజాకి ఇమ్మాన్యుయల్కి ఫైనల్ రౌండ్లో ఎక్కువ మద్దతు తనూజాకి వస్తుందని భావించి అప్పటికప్పుడు నా ప్లాన్ మార్చేసుకున్నాను అంటూ దివ్య చెప్తే, నాగార్జున బిగ్ బాస్ని అడిగి వీడియో ప్లే చేసి చూపించడం జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే, కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాకముందే అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగితే, భరణి కానీ వేరే వారి పేరు కానీ చెప్తే, వాళ్ళు కెప్టెన్ కావాలి అంటే ఫస్ట్ తనూజాని పీకేయాలి, ఆ పని చెయ్యండి అంటూ గౌరవ్కి, అలాగే నిఖిల్కి, ఇమ్మాన్యుయల్కి, సుమన్ శెట్టితో మాట్లాడుతున్న వీడియో ప్లే చేయడంతో దివ్య కన్నింగ్ బుద్ధి బయట పెట్టేశాడు. దీంతో నాగార్జున అయితే ఫుల్ ఫైర్ అయ్యి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు దివ్య, ఎప్పుడు ఇలాగేనా? ఇంతకు ముందు కూడా 2-3 సందర్భాలలో చెప్పాను, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం గేమ్ ఆడుతున్నాం అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. గెలవడం ఇంపార్టెంట్ కాదు, గెలిస్తే బాగుంటుంది, కానీ ఎలా గెలిచామన్నదే ముఖ్యం, అది గుర్తుపెట్టుకో దివ్య అంటూ దివ్యకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. ఈ వీడియోతో స్పష్టంగా నాగార్జున చెప్పింది ఏమిటి అంటే, ఒక కపట బుద్ధితోనే దివ్య తనూజాని కెప్టెన్ కాకుండా అడ్డుకునేలా ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఇమ్మాన్యుయల్ని అడ్డు పెట్టుకొని తాను కెప్టెన్ కాకుండా తనూజాని అడ్డేసుకుంది అని చెప్పవచ్చు. సో ఫైనల్గా నాగార్జున అయితే ఆ వీడియోని ప్లే చేసి దివ్య అసలు భాగవతం బయట పెట్టి తనూజాకి ఆల్ ది బెస్ట్ చెప్పి, ఈ ఇంట్లో అందరూ నీకు సపోర్ట్ చేయరు తనూజ, గేమ్లో ఎలా ముందుకు పోవాలి, ఎలా పావులు కదపాలి అన్నది నువ్వే నేర్చుకోవాలి, స్పోర్టివ్గా ఉండు, ఎమోషనల్గా అవ్వకు అంటూ తనూజాతో చెప్పి ఇక్కడితో ఇక ఈ ఇష్యూ అయిపోయింది అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి తనూజాపై కపట బుద్ధి, కపట కుట్ర చేసి కెప్టెన్ కాకుండా చేసిన దివ్యపై మీ అభిప్రాయాన్ని, అలాగే తనూజాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.